రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట ఇటీవల ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జనవరి 31న ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో కొణిదెల కుటుంబంలో సంతోషం రెట్టింపైంది. మెగా అభిమానులు కూడా వారసుడు వచ్చాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉపాసన సోషల్ మీడియాలో భావోద్వేగభరితమైన వీడియోను షేర్ చేశారు. రెండోసారి తల్లి అయిన ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ తన సీమంతం వేడుకల నుంచి డెలివరీ వరకు జరిగిన మధుర క్షణాలను ఆ వీడియోలో చూపించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు చేసిన ఏర్పాట్లు, డెలివరీ ముందు ఎదుర్కొన్న టెన్షన్, తీసుకున్న జాగ్రత్తలు, కవలలు పుట్టిన తర్వాత చిరంజీవి ఆనందం వ్యక్తం చేసిన దృశ్యాలు, అభిమానుల సంబరాలు అన్నీ కలగలిపిన భావోద్వేగ క్షణాలను ఆమె పంచుకున్నారు. ఈ వీడియోను నేను చూసిన ప్రతిసారి నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. మా కుటుంబంపై చూపించిన ప్రేమ, పాజిటివిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అపోలో హాస్పిటల్ బృందానికి, రామ్ చరణ్ అభిమానులకు, మా శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు, ప్రార్థనలు మా కుటుంబానికి అమూల్యం. మా పిల్లల గోప్యతను గౌరవిస్తూ ఎప్పటికీ ప్రేమగా కాపాడతారని నమ్ముతున్నాను అని ఉపాసన తన పోస్ట్లో పేర్కొన్నారు. రామ్ చరణ్, ఉపాసనలు ప్రేమించి 2012లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారి 10 ఏళ్ల దాంపత్య జీవితానికి గుర్తుగా ముందుగా క్లింకారా జన్మించగా ఇప్పుడు కవలల రాకతో వారి ఆనందం మరింత పెరిగింది. చిరంజీవి, సురేఖ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు రామ్ చరణ్ ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉండటం విశేషం.